బాలికపై అత్యాచారం కేసులో నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. ప్రస్తుతం పోలీసుల అదుపులో 2 మేజర్లు 3 మైనర్లు ఉన్నారు. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత నిందితులను రిమాండ్కు తరలించనున్నారు పోలీసులు. మరోవైపు నిందితులు ఉపయోగించిన ఇన్నోవా ఆచూకీ లభ్యం కావడంతో క్లూస్ బాలికపై అత్యాచారం కేసులో నిందితులను కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు పోలీసులు. 2 మేజర్లు 3 మైనర్లు ఉన్నారు. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత నిందితులను రిమాండ్కు పంపించే అవకాశం ఉంది. అలాగే ఇన్నోవా దొరకడంతో టెక్నికల్ ఎవిడెన్సెస్ కోసం క్లూస్ టీమ్ ను కూడా ప్రవేశపెడుతున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ, ఎంతసేపట్లో కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేసే అవకాశం ఉంది? అలాగే టెక్నికల్ ఎవిడెన్సెస్ కోసం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉండబోతోంది? దేవి, మరికొద్ది సేపట్లో ఈ కేసులో అరెస్ట్ అయిన 2వ నిందితుడు ఏటుగా ఉన్న వ్యక్తిని మరికొద్ది సేపట్లో పోలీస్ స్టేషన్ నుండి రిమాండ్ కు తరలించనున్నారు. అతన్ని కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రధానంగా అతను ఈ కేసుకు సంబంధించిన దాంట్లో 2వ నిందితుడిగా ఉండడం జరిగింది. మొత్తం ఈ కేసులో 5గురు పాల్గొంటే అందులో 2 మేజర్లు ఉన్నారు. ఆ 2 మేజర్లలో ఇతను షదాద్ మాలిక్ అనే యువకుడు. ఇతన్ని 2 రోజుల క్రితం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత అతన్ని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఈ మొత్తం ఎపిసోడ్ బాలికపై లైంగిక దాడి జరిపిన దాంట్లో మొత్తం పాల్గొన్నది 5గురు అనేది కూడా నిర్ధారించుకోవడం జరిగింది. ఇంకా ఈ కేసులో దర్యాప్తు వైపు కొనసాగుతూ ఉంది. ఇంకా ఈ కేసులో పరారీలో ఉన్న మరొక 2 కూడా అరెస్ట్ కావాల్సింది. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయిన 3లో 1 మేజరు 2 మైనర్లు ఉన్నారు. 2 మైనర్లు కూడా జువెనైల్ కోర్టులో హాజరుపరచనున్నారు. అక్కడి నుండి జువెనైల్ హోమ్ కి తరలిస్తారు. కానీ షదాద్ మాలిక్ ని మాత్రం జైలుకు తరలించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అతను మేజర్ కాబట్టి అతన్ని కోర్టులో హాజరుపరిచిన తర్వాత అతన్ని రిమాండ్ తరలించే అవకాశం కనబడుతుంది. మరొక వైపు ఈ కేసులో పరారీలో ఉన్న 2 కోసం ఒకవైపు గాలిస్తున్న సందర్భం ఒకవైపు కనబడుతుంది. మరొక వైపు ఈ కేసులో ప్రధానంగా ఇన్నోవా వెహికల్ లో లైంగిక దాడి జరిగింది అనేది చాలా స్పష్టంగా అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టి అసలు ఇన్నోవా వాహనం కోసం దాదాపు 48 గంటలకు పైగా కూడా వాళ్ళు ఒకవైపు నుండి గాలిస్తూ రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఇన్నోవాని ఒక ప్రాంతంలో దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు కూడా మనకు తెలిసింది. ఎందుకంటే ఇన్నోవా వాహనంలో ఒకవేళ లైంగిక దాడి జరిగినట్టుగా పోలీసులు చెప్తున్నట్లుగా నిజమైతే అందులో చాలా వరకు ఆధారాలు పోలీసులు ఈ కేసులో సేకరించాల్సి ఉంటుంది. లైంగిక దాడి జరిగినప్పుడు ఆ ఇన్నోవా వాహనంలో అనేక రకాల ఆధారాలు ఉంటాయి. అవన్నీ కూడా వీళ్ళు చెరిపేశారా లేకపోతే ఆ ఆధారాన్ని ఎంతవరకు పోలీసులు స్వాధీనం చేసుకోగలుగుతారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఈ కేసులో అవే చాలా కీలకంగా మారబోతున్న సందర్భం ఒకవైపు కనబడుతుంది. మరొక వైపు ఈ కేసుకు సంబంధించిన బాలిక స్టేట్మెంట్ ఇప్పటికే రికార్డు కూడా చేయడం జరిగింది. మరొకసారి కూడా
రికార్డు చేస్తాము స్టేట్మెంట్ ని అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే అమ్మాయి పూర్తిగా షాక్ లో ఉంది కాబట్టి ఇంకా ఈ కేసులో ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది అన్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలంటే మరొకసారి ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె స్టేట్మెంట్ మరొకసారి కూడా రికార్డ్ చేస్తామనేది ఒకవైపు పోలీసులు చెప్తున్న సందర్భం మనకు కనబడుతుంది. మరొక వైపు ఈ కేసులో ఇప్పటికే రెండోసారి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ముందుగా మిస్బిహేవియర్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ తర్వాత బాలిక ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా నిర్భయ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో 376B కూడా యాడ్ చేశారు. దీంతో పాటుగా పోక్సో యాక్ట్ కింద కూడా కేసును నమోదు చేయడం జరిగింది. మరొక వైపు ఈ కేసుకు సంబంధించిన మొత్తం అంశంలో అనేక రకాల ఆరోపణలు వస్తాయి. నిందితులకు సంబంధించిన సీసీ విజువల్స్ అందులో ఉన్నప్పటికీ ఎందుకు నిందితులను పట్టుకోవడంలో జాప్యం జరిగింది అన్న దానికి సంబంధించి అనేక ఆరోపణలు పోలీస్ డిపార్ట్మెంట్ పైకి రావడం జరిగింది. ఎందుకంటే ఇందులో చాలా వరకు సమాజంలో ప్రస్తుతం ప్రముఖులుగా పేరుగాంచిన వాళ్ళ పిల్లలు ఇందులో ఉన్నారు కాబట్టి ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించే పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అంటే రాధాకృష్ణ, ఈ పర్టికులర్ కేసులో క్లూస్ టీమ్ దే కీలక పాత్ర. ఎందుకంటే టెక్నికల్ ఎవిడెన్సెస్ తారుమారు చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఆల్రెడీ ఇన్సిడెంట్ జరిగి వారం రోజులైంది. ఇన్నోవా 48 గంటల తర్వాత దొరికింది. అనుకున్న స్థాయిలో టెక్నికల్ ఎవిడెన్సెస్ తీసుకునే అవకాశం ఉంటుందంటారా క్లూస్ టీమ్ వెళ్ళినా కూడా? ఎందుకంటే సాక్ష్యాధారాలన్నీ కూడా చెరిపేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు బాలిక ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం ప్రధానంగా ముందు ప్రాథమికంగా వాళ్ళు తీసుకుంటారు. ఆ తర్వాత క్లూసు ప్రధానంగా అమ్మాయిపై లైంగిక దాడి జరిగిందా లేదా అన్నదానికి ఆసుపత్రికి పంపించారు. అక్కడి నుంచి వచ్చే మెడికల్ రిపోర్టు ఒకటి, అలాగే ఈ వెహికల్లో జరిగింది అని చెప్తున్న అఘాయితం జరిగిందని చెప్తున్న వెహికల్ ఏదైతే ఇన్నోవా ఉందో ఆ ఇన్నోవాలో చాలా వరకు ఆధారాలు సేకరించాల్సి ఉంటుంది. ఆ ఆధారాలు మరి దాదాపు 28వ తేదీ ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఇవాళకి 5వ తేదీ, దాదాపు వారం రోజులు కావస్తుంది. కాబట్టి మరి ఎంతవరకు ఆధారాలు సేకరిస్తారు, లేదంటే ఇప్పటికే ఆ ఇన్నోవా వాహనాన్ని పూర్తిగా ఆధారాలు దొరకకుండా చేశారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే వాళ్ళు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు కాబట్టి ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడికి క్లూస్ టీమ్ని పిలిపించి అక్కడ ఆ వెహికల్లో క్లూస్ అన్ని సేకరించాల్సి ఉంటుంది. మరి ఈ కేసులో ఎంతవరకు ఆ క్లూస్ని అధికారులు సేకరిస్తారు, కోర్టు ముందు ఎంతవరకు ఆ క్లూస్ని ప్రొడ్యూస్ చేస్తారు అనేది వేచి చూడాలి. దేవి, అలాగే రాధాకృష్ణ, కొన్ని పిక్స్ మనం చూసినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఆల్కహాల్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు యూజ్ చేసిన సందర్భం అయితే ఖచ్చితంగా కనపడుతుంది కదా. పబ్లో నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ ఇచ్చాము, అది కేవలం రెస్టారెంట్ కు మాత్రమే ఉపయోగించామని అంటున్నారు. కానీ అక్కడ మనం పిక్స్ లో చూసినప్పుడు ఆ అమ్మాయి కాన్షియస్ లో ఉన్నట్టుగా కూడా కనిపించట్లేదు కదా. పబ్బు వరకు అంటే ఈ అమ్నేషియా పబ్బు వరకు మాత్రం వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం మాత్రం ఇదంతా కూడా నాన్ ఆల్కహాలిక్ పార్టీ. తాము ఎక్కడ కూడా పబ్బులో తాము ఎక్కడ కూడా అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో ఎక్కడ కూడా తాము ఆల్కహాల్ పూర్తిగా ఇవ్వలేదు అనేది వాళ్ళు చెప్తూ రావడం జరిగింది. అలాగే నాన్ స్మోకింగ్ జోన్ కూడా పెట్టారు, స్మోకింగ్ చేయడానికి కూడా వీల్లేదు అనేది కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ మొత్తం కూడా దర్యాప్తు అధికారులకు ఇచ్చారు. కానీ వీళ్ళు ఎప్పుడైతే సాయంత్రం 5 గంటలకు 28వ తేదీ సాయంత్రం 5 గంటలకు బయటికి వచ్చారో ఆ బయటికి వచ్చిన తర్వాత వీళ్ళు మరో ప్రాంతానికి వెళ్ళారు. అంటే ఇక్కడ కొన్ని ప్రాంతాలను ఎక్కడైతే అమ్మాయి పైన లైంగిక దాడి జరిగిన ప్రాంతం కావచ్చు, వీళ్ళు ఒక ప్రాంతంలో ఒక బేకరీలో కొన్ని వస్తువులను కొనుగోలు చేశారు. వాటికి సంబంధించిన వాటిని అన్నిటిని కూడా పూర్తిగా రహస్యంగా ఉంచుతున్నారు అధికారులు. ఎందుకంటే మైనర్ బాలికకు సంబంధించిన రేప్ కేసు కాబట్టి అవన్నీ బయటికి చెప్పొద్దని ఒకవైపు వాళ్ళు చెప్తున్నారు. అక్కడ వీళ్ళు కొన్ని కొనుగోలు చేశారు. ఒక లిక్కర్ కూడా వీళ్ళు కొనుగోలు చేసినట్లుగా మనకు తెలుస్తుంది. ఒక వైన్ బాటిల్ వీళ్ళు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అక్కడ వీళ్ళు మద్యం సేవించారు, అంటే వైన్ తాగినట్లు కూడా మనకు ఇప్పటి వరకు ప్రాథమికంగా తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు మాత్రం దర్యాప్తు అధికారులు వాళ్ళు ఈ మద్యం అంటే వైన్ని సేవించారన్నది మాత్రం ఎక్కడా కూడా ధృవీకరించని పరిస్థితి మనకు కనబడుతుంది. ఒకవేళ వాళ్ళు తాగారా లేదా అనేది ఆ రోజు అంటే 28వ తేదీ నుండి కనీసం 48 గంటల లోపు వాళ్ళకు పట్టుకొని ఉంటే ఈ మొత్తం వ్యవహారం బయటికి వచ్చేది. కానీ సంఘటన జరిగిన 5 రోజుల తర్వాత ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి ఇందులో ఎంతవరకు ఎవిడెన్స్ని సేకరిస్తారు, ఎంతవరకు కోర్టు ముందు వీళ్ళు వాటిని రుజువు చేయగలుగుతారు అనేది వేచి చూడాలి. బాధితురాలు చెప్పిన స్టేట్మెంటు, సీసీ ఫుటేజీలు, అలాగే ఆ వెహికల్లో లభించే క్లూసే ఈ మొత్తం ఎపిసోడ్లో చాలా కీలకం. ఎగ్జాక్ట్లీ.